మీకుడు రీ రిలీజ్ ప్రెస్ మీట్కి వచ్చిన వేదికపై ఉన్న సినీ ప్రముఖులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, స్నేహితులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. యాక్చువల్గా ఈ ఫంక్షన్కి రావడానికి కారణం మురళీధర్ రెడ్డి నాకు చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ నుంచి క్లాస్మేట్. మేము ఏజ్ ఆఫ్ 17 years నుంచి కలిసి బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుకుంటే వాళ్ళం. తర్వాత గత ఒక 3 సంవత్సరాల క్రితం మురళీధర్ రెడ్డికి మేము చిన్నప్పటి నుంచి కర్నూలులో సిమెంట్ షాపు, హార్డ్వేర్ షాపులు ఉండే వాళ్ళ బ్రదర్స్కి ఫ్యామిలీ. సో ఒక 3 సంవత్సరాల క్రితం ఏంట్రా అంటే సినిమా షూటింగ్లో ఉన్నా అన్నాడు. ఇందిరా సినిమాలు ఏందిరా మనకి అన్న. తర్వాత ఒక సంవత్సరం క్రితం లగడపాటి సీన్ నాకు పరిచయం చేశాడు. ఈ సినిమాలు ఇవన్నీ ఎట్లా రా మనకు కొత్త కదా అంటే, అప్పుడు మా మేడం గారు ఉన్నారని చెప్పేసి శోభారాణి ఆఫీస్కి తీసుకెళ్లారు. ఒక రోజు వెళ్తే మేడం గారిని చూసే షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్ లేడీ. చూసిన తర్వాత ఈ ప్రేమికుడు రీ రిలీజ్కి సినిమా తీసుకున్నామని 1 week క్రితం చెప్పి, ఇది ఒక మంచి సినిమా, మేము చదువుకుంటున్నప్పుడు చాలా బాగా ఆడిన సినిమా ఇది. ఈ సినిమాలో మురళీధర్ రెడ్డి గారు, మేడము వీళ్ళందరూ మంచి లాభాలు వచ్చి ఇంకా ఎన్నో సినిమాలు చేసి అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియాకి నమస్కారం. ముక్కోటి దేవతలు స్టేజ్ మీద కూర్చున్నట్టు ఉంది ఈరోజైతే. ముక్కోటి దేవతల ఆశీర్వాదం కావాలంటారు కదా, ముక్కోటి దేవతల ఆశీర్వాదం శోభా మేడం గారికి, అట్లాగే ప్రొడ్యూసర్ రమణ గారికి, మురళీధర్ రెడ్డి గారికి డెఫినెట్గా ఉంటాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇందాక మా తుమ్మలపల్లి రామశాంతి గారితో కూడా అన్నాను నేను, ఈ సినిమా రేపు రిలీజ్ చేస్తే మామూలు సినిమా అవ్వదు, 30 కోట్లు ఈజీగా వస్తాయని చెప్పేసి అన్నాను సార్తో. ఆ సాంగ్ చూసినప్పుడు తప్పకుండా 100% అది పెద్ద హిట్ అవుతుందండి. అయితే అంటే ఈ ముక్కోటి దేవతలు వచ్చి బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు ఉన్నారండి. బ్రహ్మ, విష్ణు వచ్చారు, శివుడు రాలేదండి. అంటే దామోదర్ ప్రసాద్ గారు. బ్రహ్మ వచ్చి ప్రసన్న కుమార్ గారు, శివుడు వచ్చి మా తమ్ములపల్లి సనాతన గారు, విష్ణు రాలేదు కండి. ఆయన వస్తారు అనుకున్నాను. థ్యాంక్ యూ. అట్లాగే మా తమ్ముడు రఘుపాటి శ్రీను, నాకు 30 సంవత్సరాలుగా బాగా ఇది గుంటూరులోనే. ఆయన నా ఇన్స్పిరేషన్తోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు, మంచి ప్రొడ్యూసర్ అయ్యాడు. నీకు సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను శ్రీను. అట్లాగే మా అన్నయ్య ముప్పలేని శివ గారు, ఆయన రావటం అసలు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం కూడా మన కృష్ణ గారు దీనికి సాక్షి పిలిచారు, అన్నయ్యను నన్ను ఇద్దరిని పిలిచారు. ఎందుకంటే నేను అప్పట్లో కృష్ణ గారితో ఈ తరం నెహ్రూ సినిమా చేసినప్పుడు అది గుర్తుపెట్టుకుని వాళ్ళు కూడా సాక్షి కూడా పిలిచారు కృష్ణ గారు ఆయన పరమపదించినప్పుడు. అట్లాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రమణ గారిని చూశారు ఇందాక, అంటే మేడం గారు అబ్బాయిని, చాలా బాగున్నాడండి. ఆయన మంచి మాస్ హీరో లాగా ఉన్నాడు. నేను అదే చెప్పాను, మాస్లో మంచి రేంజ్కి వెళ్ళిపోతావు, పెద్ద హీరో అవుతావు అని. ఆ పర్సనాలిటీ కానీ, ఫేస్ కట్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా గొప్పగా ఉందండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి మేడం శోభా గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వేదిక నుంచి అలంకరించిన పెద్దలందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రేమికుడు మూవీ 1994లో రిలీజ్ అయ్యి అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు కూడా ఈ జనరేషన్ కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. ఈ సినిమా గ్రాండ్గా మా శోభారాణి గారు రిలీజ్ చేస్తున్నారు. అలాగే నా మిత్రుడు మురళీధర్ రెడ్డి గారు ఫస్ట్ మూవీ ఇది. మా మిత్రుడికి మంచి లాభాలు వచ్చి ఈ సినిమాతో ఇంకా 10 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రమణ గారికి, మురళీధర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ ఇక్కడ వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈవెంట్కి ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రీ రిలీజు అనేది ఫస్ట్ సినిమా. నేను నెల్లూరు జిల్లాకు పోగిరి సినిమా చేశాను. అలాగే రీ రిలీజ్లో మంచి లాభాలు ఉన్నాయని గ్రహించి బిజినెస్ మ్యాన్ ఒక్కడు ఈ సినిమాలు కూడా మహేష్ బాబు నేనే రీ రిలీజ్ చేయడం జరిగింది. మేడం ద్వారా సూర్యాసన కృష్ణ కూడా రీ రిలీజ్ అయింది. అంతకు మించి పెద్ద లాభాలు ఈ సినిమాకి వస్తాయని, ప్రేమికుడు సినిమా చాలా పెద్ద రెవెన్యూ సాధిస్తుందని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాము. అలాగే ఈ సినిమాను నేను చాలా బాధపడుతున్నా. ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఇండస్ట్రీలో ఉండి చేయాలని
ఒక కొత్త ప్రొడ్యూసర్గా మురళి గారు వచ్చి ప్రేమికుడు సినిమాను తీసుకొచ్చి కొన్న తర్వాత చెప్పారు. అప్పటికి మనం చాలా అనుకుంటున్నాం గీతాంజలి ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందని. ప్రేమికుడు మాకు ఐడియా రాలేదు. ఆ నలుగురు #1 ఇండియాలో ఉన్న టెక్నీషియన్స్ కానీ, ఆ రోజు ప్రొడ్యూసర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇండియాలో #1 వాళ్ళు. అలాంటి సినిమా గుర్తు రాలేదని నేను చాలా చింతిస్తూ, అయినప్పటికీ వాళ్ళకి పెద్ద లాభాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ప్రేమికుడు సినిమా ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ప్రేమికుడు సినిమా ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మేము ఇది రిలీజ్ చేస్తున్నాము. ఇది కూడా మంచి సక్సెస్ అవుతుంది నా నమ్మకం. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.